నమస్తే. నా పేరు వైశాలి. నేను తెలంగాణ యూనివర్సిటీలో ఎల్ఎల్బి 2వ సంవత్సరం చదువుతున్నాను. నేను ఈరోజు మహిళా చట్టాల గురించి వివరించబోతున్నాను. మొదటగా హిందూ వివాహ చట్టం 1955 ప్రకారం కేవలం దండలు మార్చుకోవడం అనేది వివాహం కింద పరిగణించబడదు. ఎవరైనా దండలు మాత్రమే మార్చుకొని అది వివాహం అని చెప్తే అలాంటి మహిళలకు తర్వాత ప్రయోజనాలు అందించబడవు. అలాగే గృహహింస చట్టం 2005 ప్రకారం అత్తవారింట్లోనే కాకుండా పుట్టింట్లో అయినప్పటికీ ఎవరైనా బలవంతంగా మీకు ఇష్టం లేని వివాహం చేసుకోమని బలవంత పెట్టినట్లయినను లేదా చదువుకోనియకుండా ఆపేస్తున్నట్లాంటి పరిస్థితుల్లోనూ మీరు గృహహింస చట్టాన్ని ఆశ్రయించవచ్చు. అలాగే ఫ్యాక్టరీస్ యాక్ట్ 1948 ప్రకారం మహిళలకు వాష్రూమ్స్ వసతిని కల్పించవలెను. అంటే లాట్రిన్స్ అండ్ యూరినల్స్ వాటిని వసతులను కల్పించవలెను. ఎక్కడైనా 30 మంది కన్నా ఎక్కువ మహిళలు పనిచేస్తున్నటువంటి ప్రాంతంలో చిన్నపిల్లలకు అంటే 6 సంవత్సరాల కన్నా చిన్నపిల్లల కోసం క్రెషెస్ని ఏర్పాటు చేయవలెను. అలాగే మెడికల్ టర్మినేషన్ ఆఫ్ ప్రెగ్నెన్సీ యాక్ట్ 1971 అండ్ దాని అమెండ్మెంట్ యాక్ట్ అంటే సవరణ యాక్ట్ని 2001లో ప్రవేశపెట్టారు. దాని ప్రకారం 12 వీక్స్ ఆఫ్ ప్రెగ్నెన్సీ అంటే 12 వారాల కన్నా తరువాత వచ్చినటువంటి ప్రెగ్నెన్సీని తీసివేయడానికి వీల్లేదు. కొన్ని సందర్భాల్లో అంటే మైనర్ బాలిక ఉన్నప్పుడు లేదా వికలాంగులైన మహిళలు ఉన్నప్పుడు లేదా భావి వరుసలు లేనటువంటి సంబంధం వలన కలిగినటువంటి ప్రెగ్నెన్సీని మాత్రమే 24 వారాల వరకు పొడిగించబడింది. అటువంటి పరిస్థితుల్లో 24 వారాలు దాటినప్పటికీ వారు మెడికల్ టర్మినేషన్ ఆఫ్ ప్రెగ్నెన్సీ అంటే ప్రెగ్నెన్సీని తీసివేసుకోవచ్చు. అలాగే ఇండియన్ పీనల్ కోడ్ ప్రకారం సెక్షన్ 498A కింద క్రూయల్టీ కానీ వారి అంటే భర్త కానీ వారి బంధువులు కానీ ఎవరైనటువంటి వారు కానీ క్రూయల్టీకి పాల్పడితే సెక్షన్ 498A కింద మీరు రక్షణ పొందవచ్చు. అలాగే ఇమ్మోరల్ ట్రాఫికింగ్ ప్రివెన్షన్ యాక్ట్ 1986 ప్రకారం బ్రోతల్ కానీ ప్రాస్టిట్యూషన్ కానీ చేయడం నేరం. ఆ యాక్ట్ ప్రకారం యాక్ట్లోని సెక్షన్ 9 ప్రకారం ఒక మహిళ కస్టడీలో ఉన్నప్పుడు తనను బలవంత పెట్టడం కూడా నేరం. అటువంటి కార్యక్రమాలు జరుగుతున్నటువంటి ప్రాంతంలో పోలీస్ ఆఫీసర్ ఎటువంటి వారెంట్ లేకుండా సెర్చ్ ఆపరేషన్స్ చేపట్టి ఆ ప్రాంతాన్ని సీజ్ చేయవచ్చు.